జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణకు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. సత్యనారాయణపై వేటు వేసింది జనసేన పార్టీ. బొలిశెట్టి సత్యనారాయణతో తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూ జనసేన ఒక లెటర్ని ఇష్యూ చేసింది. ఈ మధ్య బొలిశెట్టి సత్యనారాయణ తీరు కొంత వివాదాస్పదంగా ఉంది అంటూ కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. కూటమి సర్కార్ అన్యాయానికి సంబంధించి బొలిశెట్టి ప్రశ్నిస్తూ వస్తున్నారు. కూటమి సర్కార్ను ఇరకాటంలో పడేసేలా బొలిశెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సత్యనారాయణ కార్యక్రమాలతో పార్టీకి సంబంధం లేదంటూ చెప్పింది. అట్ ది సేమ్ టైం పవన్ను ఉద్దేశించి బొలిశెట్టి సత్యనారాయణ ఒక ట్వీట్ కూడా చేశారు. పార్టీ నుంచి విముక్తి చేసినందుకు థ్యాంక్స్ అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ విషయంలో జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. చాలా రోజులుగా కూటమి ప్రభుత్వం మీద బొలిశెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అట్ ది సేమ్ టైం పర్యావరణ పరిరక్షణ కోసం బొలిశెట్టి కృషి చేస్తున్నారు. పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి జనసేనానికి ఇది కొంత ఇబ్బందికరంగా మారుతుందని ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన పదవి నుంచి బయటకు వచ్చారు ముందుగా. ఆ తర్వాత ఇప్పుడు పార్టీ ఆయన్ను ఇక పార్టీ సభ్యత్వం నుంచి కూడా తప్పించినటువంటి పరిస్థితి కనపడుతోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. బొలిశెట్టితో జనసేన పార్టీకి సంబంధం లేదు అంటూ జనసేన పార్టీనే వాళ్ళ లెటర్ హెడ్తో ఇష్యూ చేసినటువంటి డీటెయిల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే చాలా కాలంగా జనసేన పార్టీకి ఒక స్ట్రాంగ్ వాయిస్గా బొలిశెట్టి ఉన్నారు. అధికారంలో లేనప్పుడు జనసేన పార్టీ కోసం ఆయన ఫైట్ చేశారు. చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేశారు జనసేన పార్టీని. అలాంటి పార్టీ నుంచి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంత స్ట్రాంగ్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత బొలిశెట్టి లాంటి ఒక వాయిస్ పార్టీకి దూరం అవ్వడం కారణం ఏంటి అనేది చూసినప్పుడు ఆయన కొన్ని కేసులు ఫైట్ చేస్తున్నారు. కేసుల కోసం, పర్యావరణ కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు. మరి పర్యావరణ మంత్రిగా ఉన్న జనసేనానికి అది ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను బయటకు నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. తీరా ఇప్పుడేమో పార్టీ ఆయన సభ్యత్వం నుంచే తప్పించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో బొలిశెట్టి కూటమికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది జనసేన అని ఒపక్కంటుంటే, లేదు ఆయన ఫైట్ కోసం ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా బయటకు వచ్చారు, పార్టీ దానికి సహకరించింది అన్నట్లుగా పార్టీలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ లెటర్ నేను మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు. శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీతో ఎటువంటి అనుబంధం లేదని తెలియజేస్తున్నాం. ఆయన తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించే నిమిత్తం పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు. శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టే కార్యక్రమాలకి పార్టీకి సంబంధం లేదు. అయితే ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న వస్తుంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు బొలిశెట్టి పార్టీ కోసం చాలా కృషి చేశారు, అందరికీ తెలిసిన విషయమే. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పర్యావరణం కోసం నేను పాటుపడుతున్నానని చెప్తున్నారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాంటప్పుడు కలిసి ఆయన ఏ సమస్యలను లేవనెత్తుతున్నారో ఆ సమస్యలను మంత్రి గారు పరిష్కరించాలి. కానీ బయటకు వచ్చి ప్రభుత్వం మీద నేను ఫైట్ చేస్తానని ఈయన చెప్పడం, మేము అందుకని ఆయన సిద్ధాంతాలు గౌరవించి మేము పార్టీ నుంచి పంపించేస్తున్నామని చెప్పి జనసేన చెప్పడం ఏంటిది? కైండ్ ఆఫ్ ఒక చిన్న డ్రామా కనిపిస్తుంది కదా ఇక్కడ. నందు, బేసిక్గా బొలిశెట్టి సత్యనారాయణ మనం కానీ చూసుకుంటే పార్టీలో అంటే అధికారంలో రాకముందు బొలిశెట్టి సత్యనారాయణ పార్టీకి ఎంత అసెట్ అయ్యాడో అధికారంలోకి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనకు అంత గుదిబండగా మారాడు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వరుసగా ఆయన పెట్టే మాటలు, ఆయన పెట్టే ప్రెస్ మీట్లు, ఆయన ఇచ్చే చిన్న చిన్న చురుకైన మాటలు లేకపోతే ట్వీట్లు ఇవన్నీ కూడా పార్టీకి, జనసేన పార్టీకి అట్ ద సేమ్ టైం పార్టీలో ఉన్న కూటమికి కూడా కొంత ఇబ్బందికరంగా పరిస్థితి అయితే ఉంది. అంటే బేసిక్గా మొదటగా బొలిశెట్టి సత్యనారాయణ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. వైజాగ్ నుంచి ఆయన అక్కడ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జనసేనకి వచ్చారు. జనసేనలో చాలా యాక్టివ్గా పనిచేసిన పరిస్థితి. వాటర్ మ్యాన్ అని చెప్పి ఆయన ఒక ఆర్గనైజేషన్ని నడిపే పరిస్థితి అయితే చాలా కాలంగా చూసాం. వాటర్కి సంబంధించిన ఇష్యూస్ లేకపోతే వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ని ఆయన నడిపే ప్రయత్నం చేశారు. పర్యావరణానికి సంబంధించిన అంశాల మీద కూడా ఆయన ఇటీవల చాలా కాలంగా కొంత వర్కౌట్ చేస్తున్నారు. తర్వాత ఏదైతే విజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో దానికి సంబంధించిన కొన్ని అంశాల మీద కూడా ఆయన తన గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చేశారు.
అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కూటమికి ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగా మారిన పరిస్థితి. ఒక దశలో ఆయన పవన్ కళ్యాణ్ ఆహార శైలి మీద కూడా కొంత ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇటీవల కాలంలో ఆయన కొల్లేరు కాంట్రాక్టులకు మేలు చేశారుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఒకసారి మాట్లాడిన పరిస్థితి. మరోవైపు పావురాలకొండ పర్యావరణ ఏదైతే విశాఖలో ఉందో పావురాలకొండ, దానికి సంబంధించిన పర్యావరణ వ్యవహారంలో కూడా చాలా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తుందని చెప్పి దాన్ని విమర్శించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ అంటే పార్టీలను ఉంటూ పార్టీలో జరుగుతున్న పొరపాట్లనో లేకపోతే ఇంకొకటినో ఆయన అధికారులు పార్టీ స్ట్రాటజీకి పార్టీకి పెద్దలకి చెప్పుంటే ఒక రకం, కానీ ఈయన అధికారికంగా మీడియాలో మాట్లాడడం, మీడియా వ్యవహారాలతో మాట్లాడడం, డైరెక్ట్గా ఆయన వ్యవహరించే పద్ధతి కొంత పార్టీకి అయితే తలనొప్పిగా మారింది. నిన్న పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఎంపీలతో మీటింగ్ పెట్టారు. దాదాపుగా చాలా కాలం తర్వాత ఒక 3 గంటల పాటు ఆ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. 3 గంటల పాటు చాలా సుదీర్ఘంగా ఎమ్మెల్యేలతో ఒంటి మాట్లాడే ప్రయత్నం చేశారు, స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు, పార్టీలో ఏ విధంగా నడుచుకోవాలని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత జరుగుతున్న వ్యవహారాల మీద కొంత ఆయన అవసరమైతే నేను ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పే ప్రయత్నం చేశారు, కొంత బుజ్జగించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తితో ఉన్నా, అంటే స్థానికంగా పార్టీ మీద కాదు, అసంతృప్తి పక్కనున్న కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరు మీద, దాని మీద కొంత ఇబ్బందులు ఉండే ప్రయత్నం జరిగినప్పటికీ వాటన్నిటినీ సర్దే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఇటువంటి ఇష్యూస్, ఇప్పుడు ఏదైతే బొలిశెట్టి సత్యనారాయణకి సంబంధించిన ఇష్యూస్ కూడా అక్కడ టాపిక్ వచ్చింది. నిన్నే కొంత సమాచారం ఉంది, అయితే ఇతన్ని పక్కన పెడతారు అనే ఒక సమాచారం ఉంది. అయితే అఫీషియల్గా ఈరోజు వాళ్ళే రికార్డ్ చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు లెటర్ విడుదల చేసిన 2 నిమిషాల్లోనే ఆయన కూడా ట్వీట్ చేశారు, నన్ను బంధ విముక్తుని చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. సో ఫర్దర్గా ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే, కొంత మాటల దాడి, మాటల వ్యవహారంలో బొలిశెట్టి సత్యనారాయణ చాలా వేగంగా ఉంటుంది, కొంత గట్టిగా మాట్లాడే వ్యక్తి. సో అతను ఇప్పుడు ఈ బంధంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి, అంటే పార్టీ నెట్టేసింది కాబట్టి బయటికి, ఇప్పుడు అతను ఏ విధంగా రియాక్ట్ అవుతాడో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వరకు వైజాగ్ ఈస్ట్కి సంబంధించి లేకపోతే నార్త్కి సంబంధించిన ఉన్నా కూడా ఈస్ట్కి కొంత ఇన్ఛార్జిగా పోతారు. అయితే ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వచ్చిందని అంటే, ఒక జనరల్ సెక్రటరీగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణకి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో ఎక్కడో కొంత జనసేన వెనకపడింది అనేది కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈయన 2-3 టెంపుల్కి సంబంధించిన తన మనుషులకి కనీసం అక్కడ ఉన్న ఒక మెంబర్గానో టెంపుల్లో ఉన్న ఇంకోటో ఇవ్వాలని కొన్ని రికమెండ్ చేసినా దాన్ని పార్టీ పట్టించుకోలేదు, అట్ ద సేమ్ టైం వీళ్ళు పట్టించుకోలేదు. అటువంటి సందర్భంలో ఈ వ్యవహారం జరుగుతుంది కాబట్టి ఆయన కొంత స్పీడ్ అయ్యారనేది మనకి ఇంటర్నల్గా జరుగుతుంది. కానీ ఆ విషయంలో 2-3 సార్లు ఆర్టీవీతో మాట్లాడే ప్రయత్నం కూడా బొలిశెట్టి సత్యనారాయణ చేసినప్పుడు, నేను కేవలం ఈ పర్యావరణానికి సంబంధించిన వ్యవహారం మీద నేను ఫైట్ చేస్తున్నాను, ఇది ఫైట్ చేయాలనేది నా కోరిక, కాకపోతే మా నాయకుడు అదే శాఖలో ఉన్నాడు కాబట్టి నేను ఆయనకి ఎదురు చెప్పలేను కాబట్టి కొన్ని వ్యవహారాల మీద నేను ఇండివిజువల్గా ఫైట్ చేయాలని నిర్ణయానికి వచ్చాను, ఇంకా పార్టీ నిర్ణయము అని. అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, దీన్ని లైన్లో పెట్టి పార్టీ ఏదైనా బుజ్జగించేస్తుందా, లేకపోతే పార్టీ ఏమైనా ఆయన్ని బతిమలాడే ప్రయత్నం చేస్తుందా అనే ఒక ప్రయత్నం ఆయనకు ఉన్నిందేమో. మరి ఆ దశగా ఆయన అనుచరులు చెప్పడం లేదు, కొంతమంది జనసేన నాయకులు కూడా చెప్పడం ఏంటంటే, ఆయన కొంత అట్లా దాన్ని పెట్టి అడ్డం పెట్టి ఈ వ్యవహారంతో కొంచెం మనని దగ్గర చేసుకునే ప్రయత్నం జరుగుతుందేమోనని అనుకున్నారు. కానీ ఆ వ్యవహారంలో జనసేన అధినేత ఒక్కొక్క నిర్ణయానికి వచ్చి, సరిగా ఇతన్ని మనం భరించలేము, సో ఇతన్ని పంపించేయడం మేలని నిర్ణయించినట్టుంది. అందుకే ఈరోజు లేఖ వచ్చింది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన నేత బొలిశెట్టి సత్యనారాయణ వ్యవహారం పార్టీకి దూరం చేయడంతో ఆయన కూడా త్వరగా రియాక్ట్ అయ్యారు, బంధ విముక్తం చేసినందుకు సంతోషం అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్పులు ఏ విధంగా ఉంటాయి, చూచి అడుగులు వేస్తాడా, ఎప్పుడు అవసరానికి వస్తాడా, లేదు వెంటనే ఆయన రంగంలో దిగి తన వాడి వేడి మాటలతో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అనేది కూడా చూడాలి. బట్ ఎనీ హ్యావ్ కొంత ఒక టిపికల్ టైప్ ఆఫ్ క్యాండిడేట్గానే మనకి ఇప్పుడు కనపడుతుంది. ఆయన వాగ్దాటి కావచ్చు, ఆయన మాటల్లో కూడా కొంత ఘాటు ఉంటుంది, తర్వాత చొలక్తులు ఉంటాయి, సూటిగా పొడిచే ప్రయత్నం కూడా ఆయన చేస్తుంటారు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణని ఏ విధంగా ఢీకొంటారో, లేదు పార్టీ అతన్ని ఏ విధంగా
చూడబోతుంది. ఇక రాబోయే రోజుల్లో అతన్ని శత్రువుగా చూడబోతుందా, ఏ విధంగా చూడబోతుంది? ఇప్పటి వరకు కొంత మర్యాద ఇచ్చారు, తర్వాత ఇప్పుడు పార్టీ దూరం పెట్టేసింది కాబట్టి